అతి పెద్ద బ్రీడర్ తెలంగాణలో సోనాలి బ్రీడర్ మన దగ్గరనే ఉంది. 40,000 కోడి పిల్లల్ని ఈ మన 2 రాష్ట్రాలతో పాటు కర్ణాటకకి కూడా సప్లై చేయగలుగుతున్నాం. ఎంత తింటుందో అంత ఎదుగుదల ఉన్నప్పుడు మనం ఎంత పెట్టుబడి అయితే పెడతామో దానికి తగ్గట్టుగా మనకి ఆదాయం కూడా వస్తుంది. ఫీడ్ కాస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి తగ్గుతుందో అప్పుడు వాళ్ళు లాభాల బాటలోకి వస్తారు. నాటుకోడి వ్యాపారంలోకి రావాలనుకునే కొత్త రైతులకి మనము 1,000 కోళ్ళని పెంచాలనుకుంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ షెడ్కి 2 లక్షల రూపాయల వరకు అవుతుంది. దాదాపుగా 4 నెలలు పెంచితే అది 1 కిలోన్నర వరకు పెరుగుతుంది. ఒక పిల్లని మనము యావరేజ్గా 400 నుంచి 450 టోక్న అమ్మేసేస్తే 4 లక్షల నుంచి 4,50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మన కోడి స్పెషాలిటీ ఏంటి అంటే మాంసం తినడానికి మంచి రుచికరంగా ఉంటుంది, వ్యాధులు అనేటివి ఉండవు. మనం దీనికి ఎలాంటి కెమికల్ ఫుడ్ ఇవ్వడం లేదు కాబట్టి మన శరీరంలోకి ఎలాంటి కెమికల్ వెళ్ళదు. ఒకటి దాదాపుగా రోజు ఒక 3-4 వేల బర్డ్స్ మనం రాయలసీమకు పంపిస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా నెలకి ఒక 50-60 వేల కోళ్ళు అమ్మగలిగితే ఈరోజు నెలకి దాదాపుగా 60-70 లక్షల కోళ్ళని అమ్మగలుగుతున్నాం. మేల్స్ కావాలి అని అంటే మనకు ఒక 20 రోజుల ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి మేల్స్ని వింట్ సెక్షన్ ద్వారా 90% వచ్చేటట్టుగా ఫార్మర్స్కి చిక్స్ అందియగలుగుతుంది. నమస్తే అండి, నా పేరు ఏదుల కృష్ణయ్య. గతంలో మనం ఒక వీడియో చేసినాము. మళ్ళా ఇప్పుడు రైతు సోదరులందరి ముందరికి ఈ యొక్క సోనాలి బ్రీడ్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రైతులు ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే కోడి పిల్లలను పెంచే విధానంలో, కోడి పిల్లలను సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో చాలా మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో చాలా హ్యాచరీలు ఉన్నాయి. ఈ హ్యాచరీలలో ఎక్కడ కూడా మనకు పేరెంటల్ బర్డ్స్ లేకుండా హ్యాచరీలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఒక నాణ్యత కలిగినటువంటి పేరెంటల్ బ్రీడ్ తోటి మనము సోనాలి చిక్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ తయారు చేసిన చిక్స్ని మన తెలుగు రాష్ట్రాల్లో పక్కలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి సప్లై చేయడానికి ఫార్మర్ల దగ్గరికి మనము నేరుగా పంపేయడం జరుగుతుంది. ఈ మన దగ్గర ఉన్నటువంటి ఫార్మర్లు మనకు అందుబాటులో ఉంది కాబట్టి మన యొక్క హ్యాచరీని విజిట్ చేసి సందర్శించి మన బ్రీడ్ని ఎంచుకొని పెంచినట్లయితే మంచి లాభాల బాటలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కావున తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోళ్ళ పెంపకం ఫార్మర్లు మన యొక్క ఏదుల కృష్ణయ్య ఫార్మ్స్ హ్యాచరీ ద్వారా చిక్స్ తీసుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా పిల్లలను పెంచేటటువంటి పద్ధతిలో చాలామందికి కొత్త రైతులకి అవగాహన లేకుండా ఉంటున్నారు. చాలామందికి ఏంటి అని అంటే మినిమం తీసుకుపోయిన రోజు ఏ విధంగా పెట్టాలి, పిల్లలని ఏ విధంగా బ్రూడింగ్ చేయాలి అనేటటువంటి మినిమం పద్ధతులు అవగాహన లేకుండా వస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిన మొదటి రోజు పిల్లలని వరిపొట్టు వేసి వరిపొట్టు పైన పేపర్ పరవాలి. ఆ పేపర్ పైన ఫస్ట్ 3 అవర్స్ మొదటి 3 గంటలు బెల్లం నీళ్లు పెట్టాలి. బెల్లం నీళ్లు పెట్టిన తర్వాత మరుసటి రోజు 1, 2, 3 రోజులు వాటికి సంబంధించినది నియోడెక్స్ను, బి కాంప్లెక్స్ 3 రోజులు ఉదయము నియోడెక్స్, సాయంత్రం బి కాంప్లెక్స్ 1 గ్రామ్ 1 లీటర్ చొప్పున ఇవ్వాలి. తర్వాత 4వ రోజు ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇవ్వాలి. 5వ రోజు లసోటా ఇవ్వాలి. 6వ రోజు నుంచి వెళ్ళి కాల్షియం 4 రోజులు కాల్షియం ఇచ్చి 10 రోజు 11వ రోజు ఎంటీ వాటర్, ప్లెయిన్ వాటర్ ఇవ్వాలి. 12వ రోజు గంబోరా ఇవ్వాలి. అక్కడి నుంచి వెళ్ళి లివర్ టానిక్ ఇచ్చుకోవాలి. తర్వాత 18వ రోజు గంబోరా లసోటా ఇవ్వాలి, డ్రింకర్ డోసు. ఈ విధంగా చేస్తూ మనం
18వ రోజు అయిపోయిన తర్వాత ప్లెయిన్ వాటర్ ఇస్తూ 24వ రోజు కూడా లసోటా వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి. 30వ రోజు ఫాక్స్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా నెల రోజుల వరకు వ్యాక్సినేషన్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నటువంటి బర్డ్స్కి ఎలాంటి వ్యాధులు రాకుండా హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది. రైతు కూడా నష్టపోకుండా ఈ వ్యాక్సినేషన్ కరెక్ట్గా చేసుకున్నట్టుగా అయితే మందుల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత మనం వ్యాక్సిన్ చేయకుంటే వ్యాధులు వస్తాయి. వ్యాధులు రావడం వల్ల మనం మెడిసిన్ ఖర్చు పెట్టాలి, బర్డ్స్ చనిపోతాయి, హెల్తీగా ఉండవు. మినిమం జాగ్రత్తలు తీసుకుని పెంచుకున్నట్టుగా అయితే కొత్త ఫార్మర్లు నష్టపోకుండా ఉంటారు. అదేవిధంగా కొత్త ఫార్మర్లు ఏంటి అని అంటే డ్రింకర్లు, ఫీడర్లు ఏర్పాటు చేసుకొని వీటిలోనే మనము నీళ్లు దానా ఇచ్చినట్టుగా అయితే దానా వేస్ట్ కాకుండా ఉంటుంది. నీళ్ళు అనేటివి శుభ్రమైనటువంటి నీరు తాగినప్పుడే కోడి ఆరోగ్యంగా పెరుగుతుంది. మనం ఏవో ప్లేట్లల్లో, ప్లాస్టిక్ పాత్రలల్లో మామూలుగా నీళ్లు పెడితే అవి తిరుగులాడడంలో డస్ట్ అంతా వాటిలో పడేసి డస్ట్ పడినటువంటి కలుషితమైనటువంటి నీరుని తీసుకోవడం వల్ల బర్డ్స్ ఆరోగ్యం దెబ్బతింటుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున రైతులు ఈ డ్రింకర్ ఫీడర్లను వాడి పెంచుకున్నట్టుగా అయితే కోళ్ళు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము పెంచేటటువంటి పద్ధతిలో పిల్లల్ని కొంటున్నారు చాలామంది. పెంచడానికి పోయే క్రమంలో వాళ్ళకి దానాకు సరిపడా అవగాహన లేకనా, దానాకు సరిపడా డబ్బులు లేకనా, కానీ లోకల్లో ఉన్నటువంటివి ఏవి దొరికితే అవి మామూలుగా కూరగాయలు కానీ, ఉత్తి మక్కలు కానీ ఇలాంటివి ఏవో ఒకటి పోసేస్తున్నారు. సో ఇట్లాంటి ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే కోడి అయినా మనం వ్యక్తులము అయినా ఎవరికైనా కూడా సమతుల్య ఆహారం, సమతుల్య దాన దొరికినప్పుడే మనుషులం కానీ, పక్షులు కానీ, కోళ్ళు కానీ ఆరోగ్యంగా పెరగగలుగుతాయి. కేవలం మనం ఒక మక్కలో కూరగాయలు వేయడం వల్ల దానికి సరిపడినటువంటి ఈ సమతుల్య ఆహారం దొరకదు, సమతుల్య దానా దొరకదు కోడికి. దానివలన పెరగాల్సిన పద్ధతిలో కోడి పెరగలేకపోతుంది. చాలామంది ఫార్మర్లు అంటున్నారు కోళ్ళు ఇంకా ఎదగలేదు సార్, లేదు అని అంటే మేము దానా బదులు మక్కలు పోసినాము, కూరగాయలు పెట్టినాము, అవి మంచివే కదా సార్, ఎదగలేదు అని అంటే కోడికి దానికి పెరుగుదలకు సరిపడినటువంటి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దానికి సమతుల్యంలో అందినప్పుడే కోడి ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ విధంగా ఎదగాలి అని అంటే మనము ఒక కంపెనీ ఫీడ్ అనేది ఎంచుకొని కంపెనీ ఫీడ్ వాడినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు ఏంటంటే దానిలో ఏ పర్సెంటేజ్ ఎంతెంత ఉండాలి, మక్క ఎంత పర్సెంటేజ్ ఉండాలి, సోయా ఎంత పర్సెంటేజ్ ఉండాలి, విటమిన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని ఇవన్నీ పరిశోధనలు చేసి ఆ యొక్క ఫీడ్ని తయారు చేస్తారు. కాబట్టి అలాంటి ఫీడ్ని మనము వాడుకున్నట్టుగా అయితే కోళ్ళు మంచిగా ఎదుగుతాయి. లేదు అని అంటే కోడి బయట కొన్నది మాకు ఇష్టం లేదు, మనం తయారు చేసుకుందాము అని అంటే మా దగ్గర పిల్లలు తీసుకున్నప్పుడు దానా ఫార్ములా ఇస్తాము. దానా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏవేవి ఎంతెంత పాలల్లో కలుపుకొని తయారు చేసుకోవాలి అనే ఫార్ములా కూడా ఇస్తాం. కాబట్టి కోడి పిల్లలు తీసుకున్నప్పుడు దానా సొంతం తయారు చేసుకునే వారికి మెడిసిన్ ఫార్ములా, దానా ఫార్ములా కూడా మేము ఇవ్వడానికి అందుబాటులో ఉంచినాము. కాబట్టి రైతులు ఈ యొక్క దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమి అంటే కొనేటప్పుడు కొంటున్నాము, అమ్ముకోవడానికి ఫార్మర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు సంబంధించి ముందు మనం పెంచే దాంట్లో ఒక మార్కెటింగ్ అవగాహన అనేది ఏర్పాటు చేసుకోవాలి. మార్కెటింగ్ అవగాహన ఏముంది, ఇప్పుడు మనం పెంచి మన లాభాలని మొత్తం ఏం చేస్తున్నాము, ట్రేడర్ రూపంలో మన లాభాలని వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా మన దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల చిన్న చిన్న సిటీ లాంటి ప్రాంతాలు, మండల్ హెడ్ క్వార్టర్లు, కాన్స్టెన్సీ లాంటి హెడ్ క్వార్టర్లు ఉంటాయి. సో అలాంటి ఏరియాలలోకి పోయి నడుస్తున్నటువంటి చికెన్ షాప్ల వాళ్ళని మేము ఈ విధంగా పెంచుతున్నాము, నాటుకోళ్ళు ఇవి చాలా మంచివి, దీనివల్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి పోషకాలు దొరుకుతాయి, సమతుల్య ఆహారం దొరుకుతుంది దీని ద్వారా మనిషికి, కాబట్టి వీటిని అమ్మండి అని చికెన్ షాపులలో మీరు అడిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు కూడా పెట్టడానికి ముందుకు వస్తారు. ఆ విధంగా షాపులలో ఇవి అమ్మేటటువంటి
అవకాశాన్ని, వాతావరణాన్ని మనం తయారు చేయాలి. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లలో ఈ పొద్దు రేపు చాలామంది ఈ కోడి పుంజులతోటి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళడము, లేదా నేరుగా మీరే వెళ్ళడము. తర్వాత వారము సంతలు అవుతున్నాయి, అంగళ్ళు అవుతుంటాయి. సో ఇటువంటి ప్లేస్లలోకి మనం తీసుకెళ్ళి స్వయంగా అమ్ముకుంటే ఫార్మర్కి మంచి లాభాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి మార్కెటింగ్లని నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నాను. ఇంకా మీకు చాలా రకాలై తెలిసి ఉంటాయి, ఐడియా కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మార్కెట్లోకి ముందుకెళ్ళండి. అయితే ఫస్ట్ మనము ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు కోళ్ళని పెంచాలనుకునేటువంటి ఫార్మర్లు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా తోటి రావాలి. ఏ విధంగా కోళ్ళని ఎలా పెంచాలి అనేటటువంటిది ఒకటి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. కోళ్ళని పెంచడానికి 3 రకాలుగా మనము పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫ్రీ రేంజీ, రెండవది సెమీ ఫ్రీ రేంజీ, తర్వాత కమర్షియల్. ఫ్రీ రేంజ్ అనేది వెనకటి కాలంలో మన పెద్దలు చూసినట్లుగా అయితే, మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక 10-20 కోళ్ళు ఉండేటివి. ఇప్పుడు రాను ఏమైపోయింది అంటే, అందరు కూడా ఇండ్లు పెద్ద కట్టుకోవడమా, లేదా నాజుగ్గా టైల్సో, మార్బుల్సో, గ్రనైట్సో వేసుకొని కట్టుకోవడం వల్ల కోళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. సో దానివల్ల ఏంటి అంటే, అది వచ్చి ఎరగడము, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని ఈ పద్ధతిలో అందరూ కూడా నాటుకోళ్ళని పెంచడం మానేసినారు. ఈ విధంగా అప్పుడు బయట తిరిగేదాన్ని మనం ఫ్రీ రేంజ్ అంటుంటాం. ఇప్పుడు కూడా ఈ విధంగా పెంచుకోవడానికి ఇంటి దగ్గర కాకుండా మనం వ్యవసాయం చేస్తూ, వ్యవసాయంలో భాగంగా పొలం దగ్గర చిన్న పాక లాంటిది, చిన్న షెడ్డు లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక 100-200 కోళ్ళని, పిల్లల్ని తీసుకెళ్ళి పెంచుకుంటే అవి మామూలుగా తిరుగుతాయి, అక్కడ బయటనే పొదుగుతాయి ఉంటాయి. ఫ్రీ రేంజ్ అంటే మన దగ్గర ఉన్న చెట్లలోనో, లేకుంటే చెట్ల పైననో, గడ్డి వాముల పైనో, కొటం పైనో ఉండి అవి పగులంతా తిరుగుతాయి, తింటాయి, ఫ్రీగా పండుకుంటాయి ఉంటాయి. దీన్ని మనం ఫ్రీ రేంజ్ అంటున్నాం. తక్కువ పెంచాలనుకునేటటువంటి ఫార్మర్లకి ఈ విధంగా పెంచుకుంటే, మీరు కోసుకొని తినాలనుకున్నప్పుడు మీ కళ్ళ ముందర పెరిగి ఉంటుంది ఇది. కాబట్టి ఎలాంటి కెమికల్ కానీ, ఎలాంటి సైడ్ ఫుడ్ కానీ తీసుకోలేకుంటుంది. తన ఆహారాన్ని తనే సంపాదించుకొని తింటుంది. కాబట్టి మనం దాన్ని తిన్నట్టు అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మంచి పోషణ కలిగినటువంటి పోషకాలు మనకి ఆ కోడి ద్వారా దొరుకుతాయి. చుట్టాలు వచ్చినప్పుడు అదే మనము ఈ బాయిలర్ కోడి, తెల్ల కోడిని తినే బదులు మనం పెంచుకున్న కోడిని కట్ చేసి పెట్టుకుంటే అదొక మనకు తృప్తి. రుచి కూడా బయట దానికంటే మనది చాలా రుచికరంగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు చిన్న ఫార్మర్లు కొంతమంది వాళ్ళ సొంత పొలాలలో. అదే ఇంకా కొంచెం సెమీ కమర్షియల్గా చేసుకోవాలి అని అనుకుంటే, ఒక చిన్న షెడ్డు, ఒక 30 అడుగులు x 50 అడుగులు లేదా 100 అడుగుల షెడ్లు ఇట్లా వేసుకొని పగలుపూట మొత్తము బయట తిరిగి రాత్రిపూట ఆ షెడ్లో ఉండేటట్టుగా, సెమీ ఫ్రీ రేంజ్ అంటాం దీన్ని. రాత్రిపూట మొత్తం షెడ్లో ఉంటాయి, పగలు బయట తిరుగుతాయి. వాటికి ఆహారం సరిపోనట్టుగా అయితే మనం సాయంత్రం పూట ఒక పూట దానికి దాన ఏర్పాటు చేసుకోవాలి. ఈ దానివల్ల ఏంటి అంటే, మనం తినవచ్చు, చుట్టాలకి వచ్చినప్పుడు పెట్టవచ్చు. దాంతోపాటు మనకు ఒక సైడ్ ఆదాయం, చేసుకునే వ్యవసాయంతో పాటు ఇది కూడా ఒక సైడ్ ఆదాయం. ఒక 1000 కోళ్ళు పెంచుకున్నట్టుగా అయితే మీకు 3-4 నెలలకు ఒక్కసారి దాదాపుగా 50-60 వేల రూపాయలు మిగులుతాయి. చేసే వ్యవసాయంతో పాటు ఇది కూడా ఒక సైడ్ ఆదాయం వస్తుంది. చిన్న పరిశ్రమ. దీన్నే మనము ఎక్కువ మొత్తంలో చేద్దాము అని అనుకుంటే కమర్షియల్ అనే దాన్ని ఏం చేస్తామనంటే, దీనిలోని బయటికి వదలకుండా ఓన్లీ దానా పోసి పెంచడంనే కమర్షియల్ అంటున్నాం. దీన్ని ఎక్కువ మొత్తంలో మనము బయటికి ట్రేడర్స్కు అమ్మడానికి అట్లా చేసేటటువంటి దాన్ని మనం కమర్షియల్ అంటాం. కమర్షియల్ అంటే మినిమం 3-4 వేలు 5 వేలు ఒక బ్యాచ్ని పెట్టి పెంచడము. అంతకంటే పైన మనకు డబ్బు వసతిని పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్తోమతని బట్టి పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకునేటటువంటి వారికి వాళ్ళకి కొత్త ఫార్మర్లు వస్తే కనుక వాళ్ళకి ఈ విధంగా చేసుకోవడానికి ట్రైనింగ్లు ఇస్తాము, శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాము. షెడ్లు వేసుకునేటటువంటి దాన్ని మనము వచ్చి చూపిస్తాము. చేసుకునే వాళ్ళకి దాన ఎక్కడ దొరుకుతుంది, ఫీడర్లు ఎక్కడ దొరుకుతాయి, ఈ పరికరాలు ఎక్కడి నుంచి వెళ్ళి సమకూర్చుకోవాలి, ఈ విధమైనటువంటి సలహాలు సూచనలు కూడా వాళ్ళకి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం.
తీసుకొని పెంచుకున్న వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలు కూడా, కమర్షియల్ వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలు కూడా మనం కల్పిస్తున్నాం. ఈ విధంగా పెంచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించి ఈ కార్యక్రమంలోకి పాల్గొనవలసిందిగా, కొత్త ఫార్మర్లని రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కోళ్ళని చేసుకునే దానిలో వచ్చిన రైతులు ఈ కోళ్ళని ఏ రకమైనటువంటి కోళ్ళని తీసుకోవాలి, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయానికి వస్తే, మామూలుగా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి తెలుసు పెరటి కోళ్ళు అని. ఈ పెరటి కోళ్ళల్లో ఇప్పుడు రాను బాయిలర్ కోళ్ళు వచ్చినవి. బాయిలర్ కోళ్ళతో పాటు ఈ నాటు కోళ్ళల్లో వివిధ జాతులను క్రాస్ బ్రీడింగ్ల ద్వారా గిరిరాజ కోడి, వనరాజ కోడి, గ్రామప్రియ ఇలాంటి పేర్లతోటి చాలా రకాలు వచ్చినాయి. ఇప్పుడు దానితో పాటు సోనాలి, తర్వాత అసిల్ క్రాసు ఇలాంటి బ్రీడ్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి. సో చాలా ఈ బ్రీడ్లలో అన్నింటికంటే మనం చూసినట్లయితే కొన్ని వాతావరణ పద్ధతులని తట్టుకొనగలిగేటటువంటిది, వివిధ రకాల వాతావరణాలని తట్టుకోవడము, వ్యాధులను తట్టుకోవడము, ఆరోగ్యంగా పెరగడము, తొందరగా మనకి మాంసం అందుబాటులోకి వచ్చేది, రుచికరమైనటువంటి మాంసం ఉన్నటువంటిది సోనాలి బ్రీడ్. దానికని చెప్పేసి మేము ఇన్ని రకాలుగా చూసిన తర్వాత ఈ యొక్క సోనాలి బ్రీడ్ని ఎంచుకొని రైతులకి చిక్స్ సప్లై చేయడానికి ఈ బ్రీడ్ని ఎంచుకోవడం జరిగినది. కావున రైతులు కూడా ఈ యొక్క బ్రీడ్ని పెంచినట్టుగా అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది, దీన్ని రోగాలకు తట్టుకోగలుగుతుంది. మీరు కూడా దీన్ని తీసుకొని పెంచుకున్నట్టుగా అయితే నష్టపోకుండా లాభాల బాటలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే మనము కోళ్ళని పెంచేటటువంటిది దానిలో ప్రధానమైనది మార్కెటింగ్ ఏంటంటే 3 రకాలుగా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకటి, మనమే సొంతంగా షెడ్ దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళేటట్టుగా అలవాటు చేయడం. తర్వాత మన దగ్గర పోయేది పోంగా ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం అన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి షాపులతోటి మనము ట్యాప్ చేసుకోవడం, షాపుల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడమా, లేదు మనం షాపుల దగ్గరికి వెళ్ళి వేయడమా. ఇది ఒక రెండో పద్ధతి. మరొక పద్ధతి ఏంటి అంటే, మూడవ పద్ధతి, మనకి ఇవి 2 కాంగా ఇంకా ఎక్కువైతున్నాయి అని అన్నప్పుడు ట్రేడర్లని సంప్రదించడం. ట్రేడర్లకు సంబంధించిన దాంట్లో మనం కొంత మీకు సాయం చేస్తాము, మీరు అమ్ముకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ట్రేడర్లను మేము పంపిస్తాం, ట్రేడర్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ అమ్ముకునేటటువంటి దాంట్లో ఏదైతే ఉందో, మనం సొంతంగా అమ్ముకున్నప్పుడు ఎప్పుడు మనకి మిగులుబాటు అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఫార్మర్ ఎప్పుడు కూడా తను సొంతంగా అమ్ముకునే దానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత షాపులకి. ఆ విధంగా మనం ఎంతైతే చేయగలుగుతామో అంత మేరకే పెంచుకోండి, అంత మేరకే మీరు సొంతంగా అమ్ముకోండి. ఎంత ఎక్కువ పెద్దగా చేసి ఇతరులను పోషించడం కోసమని మీరు ఈ కోళ్ళ పెంపకంలోకి రాకండి. మార్కెట్ మెయిన్ ముఖ్యం. మార్కెట్ చేసుకోగలిగితేనే మనము ఈ కోళ్ళ పెంపకంలోకి రావాలి. ఇంకొక విషయం ఏమంటే, మనము పిల్లలను ఎంపిక చేసుకునేటటువంటి విధానంలో మన దగ్గర ఏ విధమైనటువంటి మార్కెటింగ్ సదుపాయం ఉంది, ఏ దానికి డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టి మనం పిల్లలని ఎంపిక చేసుకోవాలి. పిల్లల్ని ఎంపిక చేసుకునే దాంట్లో ఈ సోనాలిలో మన దగ్గర ఎక్కువ తెలంగాణలో మేల్ అంటే పుంజులు అడుగుతున్నారు. కాబట్టి తీసుకునేటప్పుడు మన దగ్గర మిక్స్ అయితే పోతుందా, పెట్టెలు పోతాయా, పుంజులు పోతాయా, లేదు మనం గుడ్ల కోసం తీసుకుంటున్నాము అని అన్నప్పుడు ఫీమేల్ తీసుకోవడము, పెట్టెల్ని పెంచి గుడ్లను అమ్ముకోవడం. మీట్ పర్పస్ అయితే ఓన్లీ మేల్స్ తీసుకోవాలి. తీసుకునేటటువంటి దానిలో మార్కెట్లో ఈ పొద్దు రేపు చాలా యూట్యూబ్లలో చాలామంది అమ్మేటటువంటి ఏజెంట్లు తయారైనారు. చాలామంది రైతులని ముఖ్యంగా మోసం చేస్తున్నారు. మోసానికి గురవుతూ రైతులు నష్టపోతున్నారు. ఈ యొక్క పద్ధతిని అరికట్టడానికి మీరు ఈ వ్యాపారంలో ఎవ్వరు కూడా వాళ్ళ స్థలం కానీ, లేదా ఒక ఆఫీస్ కానీ, వాళ్ళ యొక్క హ్యాచరీ కానీ ఏది కూడా రైతులకి తెలియదు. రోడ్ల మీద కలుస్తున్నారు, రోడ్ల మీద ఇస్తున్నారు, ఇచ్చి రైతులని దారుణంగా మోసం చేస్తున్నారు.
ఈ మోసాన్ని అరికట్టడం కోసము మీరు హ్యాచరీలు తర్వాత పేరెంటల్ బర్డ్స్ని వాళ్ళ ఆఫీసులని అన్నిట్లని కూడా విజిట్ చేసి తీసుకున్నట్లుగా అయితే రేపు వాళ్ళు మనకి ఏదన్నా కల్తీ ఇచ్చినారు అని అంటే ఆ కల్తీకి సంబంధించి నిలదీయడానికి కానీ మన పైసలు రాబట్టుకోవడానికి కానీ ఇంకొకసారి ఈ విధంగా చేయకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశము ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక బ్రాండెడ్ ఉన్నటువంటి దాన్ని మీరు పోయి చూసి నిజంగానే వీళ్ళ దగ్గర ఉంది, మనం తీసుకుంటే కూడా మనకు నష్టం జరగదు అనేటటువంటి వాటిని ఎంపిక చేసుకొని మీరు పిల్లలు తీసుకోండి. ఇప్పటి వరకు చాలామందికి 90% మేల్ ఇస్తున్నామని చెప్పేసి మిక్స్ ఇవ్వడం కానీ లేదంటే 50% రావడం 40% రావడం ఇట్లా రైతులు చాలామంది నష్టపోతున్నారు. సో దాన్ని గమనించి మీరు ఒక హ్యాచరీని ఎంచుకునేటటువంటి పద్ధతిలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా ముందుకెళ్ళమని నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను. తర్వాత మాకు ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి జిల్లాకు మార్కెటింగ్ చేయడం కోసం అని చెప్పేసి మాకు డీలర్స్ కావాలను. ప్రతి జిల్లాలో కూడా మావి కోళ్ళు పెరుగుతున్నవి, సోనాలి కోళ్ళు సేల్ చేయటకు డీలర్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు, చదువుకొని ఖాళీగా ఉండి ఉపాధి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళైనా అనుభవం లేని వాళ్ళైనా కూడా ఈ మార్కెటింగ్లోకి డీలర్లుగా రావడానికి మాకు చాలా అవసరం ఉంది. ఒకవేళ చేద్దాము అనే ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు మా కింది నంబర్ని సంప్రదిస్తే మేము మీకు బర్డ్స్ ఏర్పాటు చేయడం కానీ సేల్ చేసేటటువంటి పద్ధతుల్లో మెలకువలు చూపించడం కానీ ఇవన్నీ మీకు సపోర్ట్ ఇచ్చి మార్కెటింగ్ మెలకువలు నేర్పించేసేసి వ్యాపారం చేసుకునేటటువంటి అవగాహన పూర్తిగా మీకు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మన దగ్గర ఇప్పుడు సోనాలి కోళ్ళు అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఈ సోనాలి కోళ్ళు పెంచడానికి ముందుకు వస్తున్నారు. వచ్చేటటువంటి వాళ్ళు ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు దీనిలో బిజినెస్ బాగా చేయాలని అనుకుంటే ఈ యొక్క వ్యాపార అభివృద్ధిలో భాగంగా కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళని కావాలనుకునే వాళ్ళకి మేము గుడ్లు పెట్టే కోళ్ళని సేల్ చేస్తాము. బ్రీడ్ పర్పస్లో పెంచుకొని బ్రీడింగ్ అభివృద్ధి కోసం మాకు తోడ్పాటుగా ఉండండి. బ్రీడ్ పర్పస్ తోడ్పాటుగా అంటే మీరు తీసుకొని పెంచి గుడ్లని మాకు అమ్మినట్టుగా అయితే మా యొక్క బ్రీడ్ మీరు పెంచి మా గుడ్లు ఇస్తే మా బ్రీడ్నే మేము సేల్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. కావున ఈ విధంగా చేయాలనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి గుడ్లు పెట్టే కోళ్ళని తీసుకెళ్ళి పెంచుకోండి. దాని ద్వారా మీకు గుడ్ల ద్వారా మంచి ఆదాయం వస్తుంది, మీకు వ్యాపారం అవుతుంది. రైతులకి కూడా ఒక మంచి బ్రీడ్ని పరిచయం చేయడానికి మీరు తోడ్పాటుగా మాకు సాయం చేసినట్టుగా ఉంటుంది. కావున ఇంట్రెస్ట్ కలిగినటువంటి రైతులు మాకు కింది నంబర్ని సంప్రదించి బ్రీడర్ని తీసుకొని రైతులకు బ్రీడ్ సేల్ చేసే దాంట్లో సహాయపడగలరని కోరుతున్నాం. మన దగ్గర ఇప్పుడు ఒక్కరోజు పిల్లలు లభిస్తుంది, 15 రోజుల పిల్లలు, తర్వాత 1 మంత్వి పెద్ద బర్డ్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళు మన దగ్గర ఒక్కరోజు పిల్లకి మనం మారెక్స్ చేసి ఇస్తాము. ఒక మంచి రేటుకి మీకు అనుకూలమైన రేటుకి మన దగ్గర దొరుకుతుంది. తర్వాత 15 రోజులది, నెల రోజులది కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినటువంటి పిల్లలని మీకు హెల్దీ చిక్స్ని ఇస్తున్నాము. అదేవిధంగా బర్డ్స్ కూడా కావాలనుకునేటటువంటి వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి కానీ షాప్ల వాళ్ళకి కానీ పెద్ద బర్డ్స్ని కూడా మనం సప్లై చేస్తాము. దానిల కోసము మన యొక్క ఈ కింది నంబర్ని సంప్రదించగలరు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పొద్దు రేపు మంచి ఆరోగ్యంకి మనకు తల్లిపాలు ఏ విధంగా అయితే కల్తీ లేకుండా దొరుకుతాయో తల్లిపాల తర్వాత మనకి కోడి గుడ్డు చాలా ఆరోగ్యకరమైనటువంటిది, ఎటువంటి కల్తీ లేకుండా తల్లిపాలతో సమానంగా ఉంటుంది. ఈ విధమైనటువంటిది మన నాటుకోడి గుడ్డు పూర్తి ఆరోగ్యకరమైనది, మంచి పోషకాలతోటి ఆరోగ్యానికి తోడ్పాటు అయ్యేటటువంటి గుడ్లని మనము తినడానికి సోనాలి గుడ్లు కూడా మార్కెట్లో సేల్ చేస్తున్నాము. కావలసిన వాళ్ళు మన కింది నంబర్ని సంప్రదించండి.
అదేవిధంగా ఎవరైనా హ్యాచరీలు పెట్టుకొని హ్యాచింగ్ ఎగ్ కావాలనుకునే వాళ్ళకి కూడా మనము హ్యాచింగ్ ఎగ్స్ కూడా సప్లై చేస్తాము. హ్యాచింగ్ ఎగ్ కావాల్సిన వాళ్ళు కింది నంబర్ని సంప్రదించండి. ఇప్పుడు మారుతున్న కాలంకి అనుగుణంగా కొత్త విషయాలని కోళ్ళ పెంపకంలో ఎప్పటికీ అప్పుడు కొత్త విషయాలను తెలియజేయడం కోసం మన ఏదుల కృష్ణయ్య ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.